కళ్ళ ముందే సముద్రం అలా పాయలైపోతే దాంట్లో ఆరిన నేలపై నడుచుకుంటూ వచ్చారండి. శత్రులందరూ కళ్ళ ముందే జల సమాధి అయిపోయారు. అంతే. ఎంత అద్భుతం! ఐగుప్తు దేశంలో ఒకవైపున చీకటి, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు. వాళ్ళకి మిడతలని, పురుగులని, ఈగలని, చాలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. అవన్నీ చూసిన తర్వాత హ్యాపీగా వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారండి. 3 రోజులు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఎన్ని రోజులండి? 3 days వాళ్ళకి నడిచారు, నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకకపోతే దొరకక నీళ్లు దొరికిందండి. వెళ్ళి 3 రోజుల నుండి నీళ్లు తాగలేదు. ఆ తర్వాత మీకు ఎక్కడ ఒక కాలువలో నీళ్లు కనిపించింది, ఒక చెరువులో నీళ్లు కనిపించింది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి డైరెక్ట్ తలకాయ దాంట్లో ముంచేసి ఉంటారు. కానీ ఆ నీళ్ళు ఎలా ఉందండి? చేదుగా ఉంది. చేదుగా ఉంటే వెంటనే వాళ్ళు మోషే మీద సణుగుడు ప్రారంభించారు. పాడిన పాట అంతా ఏమైంది? చూసిన అద్భుతాలని ఏమైంది? ప్రియుల జీవితం చేదుగా మారడానికి కారణం ఏంటి? మన లైఫ్లో దేవుడు చేదుని అనుమతించడానికి కారణాలు ఏంటి? ఒక చేదు వచ్చిందనుకోండి, ఒక సమస్య వచ్చిందనుకోండి, ప్రభు ఇప్పుడు మనం బ్రదర్ రేపు మా ఇంటికి మీరు రండి, చర్చికి రండి, మీకు నేను బిర్యానీ వడ్డిస్తామని చెప్పామనుకోండి. బిర్యానీ మా మీద ఆశతో వచ్చారనుకోండి, మంచినీళ్ళే లేదనుకోండి, వాళ్ళకి బిర్యానీ వద్దు. అసలు మంచినీళ్ళు ఇవ్వకపోతే అతని కండిషన్ ఎలా ఉంటుంది చెప్పండి? బిర్యానీ పెడతామని పిలిచాము, కనీసం మంచినీళ్ళు కూడా లేదు. బిర్యానీ సంగతి తర్వాత. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తానంటే వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు, కానీ కనీసం నీళ్ళు కూడా లేదు వాళ్ళకి. ఒక చేదైన అనుభవాలు, ఒక కొదువ, ఒక కొరత అనేది మన లైఫ్లో వచ్చిందంటే, ప్రభు ఇది ఎందుకు నాకు అనుమతి ఇచ్చావని మనం ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నా లైఫ్ చేదయింది? ఎందుకు నాకు దేవుడు ఈ సమస్య, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ప్రభు ఎందుకు ఈ సమస్య నా లైఫ్లో అనుమతించావు? ఈ పోరాటానికి కారణం ఏంటి? ఈ కన్నీళ్ళకి కారణం ఏంటి? దీనివల్ల నేనేం నేర్చుకోవాలి? ఇది ఎందుకు నా లైఫ్లో, నీ చిత్తం లేకుండా నా లైఫ్లోకి ఏది రాదు కదా, ఎందుకు వచ్చిందని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. కొన్ని చూడండి, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పరీక్ష ఎందుకు పెడతాం చెప్పండి? కొంతమంది నెల ఉంటుంది పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి స్కూల్లో వాళ్ళ నాన్న కష్టాలు పడి అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ చేసి బయటికి రాగానే వెంటనే వాళ్ళ అబ్బాయి వెనకే ఉన్నాడంట. ఏంటంటే ఆ స్కూల్ విశేషాలు ఏంటంటే ప్రతిరోజు పరీక్షలు పెడతారంట అక్కడ. పరీక్ష అంటే దేని గురించి తెలుసండి? పరీక్ష ఎందుకోసం పెడతారు? ఎందుకు పరీక్షలు ఎగ్జామ్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, నువ్వేం చదువుకున్నావో, ఎంతవరకు చదువుకున్నావో, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావో అది నీకు తెలియాలి. ఆమె చెప్పండి గట్టిగా. రవీంద్ర ఆన్సర్ పేపర్ మరలా మీకే ఇస్తారు, మార్కులు వేసి మరలా మీకు ఇస్తారు. అంటే నువ్వెంతవరకు నేర్చుకున్నావు, నీ స్టాండర్డ్ ఏంటి, నువ్వెంతవరకు నేర్చుకోగలిగావు, నీకెంత నాలెడ్జ్ ఉంది అని, నీ కెపాసిటీ ఏంటో, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలియచేయడం కొరకే తప్ప నేనేదో పరీక్షలు పెట్టి నేను బాధ పెట్టాలేం కాదు కదండి. మనుషులు చంపాలని కాదు కదా. దేవుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనల్ని పరీక్ష మార్గంలో, శ్రమల మార్గాలు, ఆపత్కాలంలో, పోరాటాల్లో ప్రభు మనల్ని నడిపించినప్పుడు వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనకి సమీపంగా ఉండాలని. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ధోనిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే ఎదురుగా గాలి వస్తుంది, ధోని ముందుకెళ్ళకుండా వెనక్కి వస్తుంది. ధోని ముందుకెళ్ళాలి కదండి, పడవ ముందుకెళ్ళాలి, పడవ వెనక్కి వస్తుంది. పడవ ఎందుకు వెనక్కి వస్తుందంటే, ప్రేమైన వాళ్ళ వెనకాల ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. నువ్వు ప్రభుకు సమీపం అవ్వాలి. ఆమేన్. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు ఏం చెప్పనండి? ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులేం తెలుసండి? సణుగుడు ప్రారంభించారు, సణిగారు. మన లైఫ్లో మనకు దేవుడు ఎన్ని మేలు చేశాడు, వాటన్నిటికీ దేవునికి కృతజ్ఞతగా మనం ఉండాలి. ఒక బిచ్చగాడు ఒకడు ఉన్నాడు, భిక్షం ఎత్తుకున్నాడు, రోజు వస్తాడనమాట. రోజు పాప తల్లి తనకున్నది ఏదో, రానన్నా అని చెప్పి కొంచెం వేడివేడి అన్నమో, లేకపోతే కొంచెం ఉప్మానో, లేకపోతే ఏదో ఫుడ్ ఇస్తుంటే, అమ్మా బిచ్చగాళ్ళు ఎట్లా దీవిస్తారండి చెప్పాలి? ఎలా దీవిస్తారు? అసలు ఎప్పుడైనా బిచ్చగాళ్ళకి సహాయం చేశారా? అసలు సహాయం చేసే మొఖాలైన మంది బ్యాగులో అద్దం ఉంటే ఒకసారి చూసుకుంటే, బిచ్చగాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఏమంటారు? చల్లగా ఉండమ్మా. ఎలా ఉండాలంటండి? అంటే ఏసీలో ఉండమని అర్థం. చల్లగా ఉండమ్మా, నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని దీవించి వెళ్తూ ఉంటారు. ఏ భిక్షగాళ్ళైనా దీవిస్తారు. ప్రతిరోజు దీవెన కోసమనో, లేకపోతే ప్రతిరోజు ఆమె ఏదో ఫుడ్ అందిస్తూ ఉందండి. ఒకరోజు పాప ఆమెకి తిండి లేదు.
ఏది రోజు భిక్షం వేస్తుంది కదండి, ఆమెకి ఒకరోజు భోజనం లేదు. ఆ రోజు ఆడు భిక్షం ఎత్తుకోవడానికి వచ్చాడు. అమ్మా ఏమైనా ఉందా ఈరోజు స్పెషల్ ఏంటమ్మా అని అడిగాడు. నాయన ఏమనుకోవద్దు, ఈరోజు నాకే తిండి లేక నేనే పస్తున్నాను బాబు, ఏమో నా దగ్గర ఏం లేదు అనేసరికి రోజు దీవించే మనిషి మట్టి కొట్టుకుపోతావు, నాశనం అయిపోతావు, భూమి మీద లేకుండా పోతావు అని శపిస్తే దాన్ని ఏమంటారండి? రోజు నీకు మేలు చేశారు కదా, ఒకరోజు మేలు చేయలేదనుకో, రోజు నీకు సహాయం చేశారు, ఒకరోజు సహాయం చేయలేదనుకోండి, ప్రియులరా నీవు ఆ విషయంలో సణిగావనుకో, దాని అర్థం ఏంటంటే నీవు ఆత్మీయంగా పడిపోయావు. పడిపోయిన ఆత్మలు, పడిపోయిన మనుషుల ఆలోచన అలా ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, కానీ ఒక చిన్న సమస్య, ఆ చేదైన నీళ్లు దొరికి, దేవా మాకెందుకు ఈ చేదైన అనుభవాన్ని ఇచ్చావని ప్రశ్నించుకుని ప్రార్థించవలసింది పోయి వాళ్ళు సణిగారు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అర్థమైతే దేవుని స్తుతించండి, అర్థం కాకపోయినా దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. మేలు జరిగిన ప్రభుని స్తుతించండి, కీడు జరిగిన ప్రభుని స్తుతించండి. అన్ని అనుకూలంగా ఉన్న ప్రభుని స్తుతించండి, అన్ని ప్రతికూలంగా ఉన్న ప్రభుని స్తుతించండి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఒక 40 రోజులు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులు వెళ్ళొచ్చండి? 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలుగా మారడానికి కారణం ఏంటి? ఈజీగా దాటేయవలసింది, ఈజీగా వెళ్ళిపోవలసింది, అంతకాలం అవడానికి, అంత సమయం పట్టడానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే వాళ్ళలో ఉన్న సణుగులు, వాళ్ళలో ఉన్న సంశయాలు. కనుక సణగొద్దు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సణగు వద్దండి. సణుగులకు, సంశయాలకి మన చోటు ఇవ్వకూడదు. ఆమె మన శాలరీ కొంచెం ఉంటుంది, అవసరాలు ఎంత ఉంటుంది? అర్థమైంది. జీతం ఒక 10,000, ఖర్చు 90,000, మరి మిగతా 80,000 ఎక్కడి నుండి తేవాలి? చాలామంది సమస్య ఇదే. నీ జీతం 20,000, నీ ఖర్చు ₹1,00,000. నేనేమంటే తెలుసండి, ఆ జీతం ఏంటండి, నీ అవసరాలు, ఆ రెండింటి మధ్యలో యేసు ప్రభుని తీసుకురండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకవైపున జీతం పెట్టండి, ఇంకోవైపున మీ అవసరాలు పెట్టి మధ్యలో ప్రభుని తీసుకురండి, ప్రభు ప్రస్తావన తీసుకురండి. అప్పుడు నా దేవుడు మీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు. చూడండి, సణిగి వాళ్ళు సణుగుతున్నారు. మోషే మాత్రం దేవునికి మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టారండి? చెప్పాలి, ఎవరికి మొరపెట్టారండి? ప్రజలు సణుగుతున్నప్పుడు, గొప్ప నాయకుడు దేవునికి సాగిలపడి మొరపెట్టినప్పుడు వెనువెంటనే దేవుడు ఆ చేదైన అనుభవాన్ని మధురంగా మార్చడానికి ఒక చెట్టును ప్రభు చూపించాడు. నీకు ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు నువ్వు ప్రభుకు మొరపెడితే ఆ సమస్య నుండి బయటకు వచ్చే మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. ఈ రాత్రి ఏదో సమస్యలు ఇక్కడికి వచ్చావేమో, తీరని సమస్య, 30 లక్షల మంది దాహాన్ని తీర్చాలి. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకరి ఇద్దరికైతే మన బుద్ధి చెప్పొచ్చు, 30 లక్షల మంది ఒకేసారి మేమేం తాగాలి, మాకు నీళ్ళు ఎక్కడ, నీళ్లు కావాలి అంటుంటే ఏ సమాధానం చెప్తాడండి? యెహోవాకు మొరపెట్టాడండి. అప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఒక చిన్న కొమ్మను తుంచి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు మధురంగా మారిపోయింది. చెప్పట్లు కూడా మందిరం గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి మీ చేదైన అనుభవాన్ని నా దేవుడు మధురముగా మార్చునుగాక. మీ చేదైన అనుభవాన్ని మధురముగా ప్రభు మార్చునుగాక. ఏ విషయంలో చేదైపోయింది? నీ వ్యాపారం చేదైపోయిందా? నీ కుటుంబం చేదుగా మారిపోయిందా? నీ బిడ్డల హృదయాల్లో చేదు నిండిపోయిందా? నీ భర్త మనసులో నీ ఎడల చేదు నిండిపోయిందా? ఒకప్పుడు ప్రేమగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నీ మాటలు చేదుగా ఉంది, నిన్ను చూస్తేనే చిరాకు పడుతున్నాడు, ఫ్యామిలీ చేదైపోయింది. ఒకప్పుడు ఎంతో ప్రియముగా ఉన్న నీ భార్య ఈరోజు నిన్ను చూస్తేనే అసహించుకుంటూ, నిన్ను చూస్తేనే చిరాకు పడుతూ, నిన్ను చూస్తేనే కఠినంగా జీవితం చేదైపోయిందా? వ్యాపారం చేదైపోయిందా? ఉద్యోగం చేదైపోయిందా? కుటుంబం చేదైపోయిందా? సేవ చేదైన అనుభవాలు గుండా సాగిపోతుందా? ప్రియులారా, అపార్థం చేసుకోవద్దు చేదుని. దేవా, ఈ చేదుని నా జీవితంలో ఎందుకు ప్రవేశపెట్టావు? నేను నీ వైపు చూస్తాను, నీకు మొర పెడతాను. ఈ ఆపద నుండి నన్ను విడిపించండి, నేను నిన్ను మహిమపరచబోతున్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రములు.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వైపు తిరగాలి. ఆమేన్. యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం త్వరగా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, నా యందు మీకు శాంతి సమాధానం కలుగునట్లు ఇలా చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించున్నాను. నా యందు సమాధానం ఉంది, లోకంలో శ్రమ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా యందు సమాధానం ఉంది, లోకమందు శ్రమలు ఉన్నాయి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని యందు సమాధానం ఉంది, లోకంలో శ్రమలు ఉన్నాయి. ఆమేన్. 2 అడ్రస్లు ఇచ్చాడు దేవుడు. ఎన్ని అడ్రస్లు అండి? 2 అడ్రస్లు ఉన్నాయి. నా యందు, ఇది నా అడ్రస్. నా అడ్రస్ ఏంటంటే నా యందు సమాధానం ఉంది. ఇంకొక అడ్రస్ కూడా ఇస్తాను, అది లోకం అడ్రస్. ఆ లోకంలో ఏముందండి? శ్రమలు ఉన్నాయి. ఆమేన్. కనుక మనం ఏ అడ్రస్లోకి వెళ్ళాలి చెప్పండి? నా యందు నాకు మొరపెట్టండి, నా వైపు తిరగండి, నా యందు ఉండండి, అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను. నేనిచ్చే సమాధానం లోకమిచ్చే సమాధానం లాగా ఉండదు. నేనిచ్చే సంతోషం లోకమిచ్చే సంతోషం లాగా ఉండదు. నాలో సమాధానం ఉంది. నా వైపు తిరగండి, నేను మీకు సమాధానం ప్రసాదిస్తాను. లోకంలో వెళ్ళారా, అక్కడ శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. అందుకే నా వైపు చూడండి, నాకు మొరపెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. మోషే ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. కనుక మీ లైఫ్లో ఈరోజు ఏ ప్రాబ్లం ఉన్నా, చేదు జీవితం, చేదు ఆలోచనలు, చేదు బ్రతుకంతా చేదై విరక్తి చెంది విసిగి వేసారిన స్థితిలో కూడా నువ్వు ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, మీ చేదైన బ్రతుకంతటిని దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. నయోమి అంటది కదా, మీరు నన్ను మధురం అని పిలవద్దు, నయోమి అని నన్ను పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. ఏమని పిలవాలంటండి? చెప్పాలి. మారా అంటే చేదు. నన్ను ఎవరు మధురం అని పిలవద్దు, ఎందుకంటే నా జీవితం చేదైపోయి, భర్తను పోగొట్టుకున్నాను, నా కుమారులను పోగొట్టుకున్నాను, నీ ఇంకెవరి కోసం నేను బ్రతకాలి. నన్ను ఎవరు మధురం అని పిలవద్దు, మధురమ్మ అని నన్ను పిలవద్దు, నన్ను చేదు అని పిలవండి. కొన్నిసార్లు వీళ్ళు ఎందుకు మనకు నిక్ నేమ్ పెట్టుకోవాలని వీళ్ళే తగ్గించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అండం, ఎందుకు మనమే అలా అనుకుంటే సరిపోదని నన్ను చేదు అని పిలవండి అని చెప్పింది. కానీ ఆ నయోమి జీవితంలో దేవుడు చేదుని మధురముగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, మీ లైఫ్లో ఎవరెవరి జీవితంలో ఏ చేదైన అనుభవాన్ని అనుభవిస్తున్నారు, ఏ చేదు మిమ్మల్ని వెంబడిస్తుందో, ఏ విషయాలు చేదైపోయిందో అదేర్పడదు. ఇది నేను బాధ పెట్టడానికి కాదండి, ప్రభు తన వైపు నువ్వు చూడాలి. పరుగు పందెంలో నువ్వు ఏంటంటే లోకం వైపు చూస్తావేమో, మనుషుల వైపు చూస్తావేమో, నువ్వు నా వైపు చూడాలనే దేవుడు ఎన్నో మేలు చేసిన దేవుడు. ఇదొక చిన్న పోరాటం. ఆమె నీళ్లు మధురంగా మారింది. ఆ మార అనేది మన లైఫ్లో శాశ్వతం కాదండి. ఇప్పుడున్న శ్రమలు శాశ్వతం కాదు, ఇప్పుడున్న అనారోగ్యం శాశ్వతం కాదు, ఇప్పుడున్న బలహీనత శాశ్వతం కానే కాదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా? ఆ సమస్య శాశ్వతం కాదు. దేవుడి ఈ శ్రమలను దాటించబోతూ ఉన్నాడు, ఈ ఆపద నుండి వెలుపలికి రప్పించబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, నువ్వు దేవుని మహిమపరచబోతున్నావు. ఆమేన్. అది దాటిన తర్వాత మరొక చోటుకు వాళ్ళు వెళ్ళి బస చేశారండి. అది ఏలీము అనే చోటుకు వెళ్ళారండి. అక్కడ 12 నీటి ఊటలను 70 ఈత చెట్లు ఉన్నాయంట. ఆమేన్. ఈ కొంచెం దాటండి చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి గడవనండి. రేపు తెల్లవారుతుండగా దేవుడు ఒక ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. తెల్లవారుతుండగా దేవుడు చీకటిని తొలగించబోతున్నాడు. అరుణోదయం కలుగుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించబోతున్నాడు. చేదును మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఏలీము దగ్గరికి వెళ్ళి వాళ్ళు బస చేశారు, అక్కడ దిగారు, అక్కడ నివాసం చేశారు. అక్కడ వాళ్ళకి విశ్రాంతి కలిగిందండి. 12 నీటి ఊటలు. ఆమె చెప్పడం గట్టిగా. వాటర్ ప్రాబ్లమే కదా వాళ్ళకి, వాటర్ ప్రాబ్లమే కదండి, చేదు నీళ్ళే కదండి.
12 నీటి ఊటలను ప్రభు దయచేశాడు. 70 ఈత చెట్లను దేవుడు దయచేశాడు. కనుక ఇప్పటివరకు ఒక చేదైన మార్గాల గుండా మీరు ఒకవేళ సాగిపోతుంటే ఈ రాత్రి ప్రభుకు మొరపెట్టుకోండి, ప్రభుకు ప్రార్థన చేసుకోండి. ఈ ఆవరణం దాటి లోపల మీ చేదును దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. చేదును మధురముగా మార్చబోతున్నాడు. ఓ మధురమైన జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నీ కుటుంబమును మధురమైన కుటుంబంగా ప్రభు మార్చబోతున్నాడు. మీ వ్యాపారాన్ని మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. మీ కుటుంబ వ్యవస్థను మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. మీ సేవను మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. అంతేకాదండి ప్రియులారా, ఒక విశ్రాంతి స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీళ్లు ఉబ్బుకుతూ ఉంటుంది, నీటి ఊటలను దేవుడు దయచేస్తాడు. పొంగి ప్రవహించే అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చక్కని చెట్ల నీడను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈత చెట్లు, ప్రైజ్ ది లార్డ్. ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు లేకపోతే ఖర్జూరపు చెట్లు కావలసిన శక్తి, ఎనర్జీని దేవుడు దయచేయబోతున్నాడు. నీటి ఊటలను దేవుడు దయచేయబోతున్నాడు. 70 అనే మాటకి 12 అనే మాటకి చాలా శ్రేష్టమైన అర్థాలు బైబిల్ మనం చూస్తాం. ఎంతమంది శిష్యులు అండి యేసు ప్రభుకి? 12 మంది శిష్యులు. ఏంటండి, ఆ తర్వాత 70 మంది, 12 అపోస్తులు, 70 మంది శిష్యులు. ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఆ 12 కానీ 70 కానీ ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక శ్రేష్టమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించును గాక.